హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనవరాలు చూడండి డ్యాన్స్ ఎట్లా ఇస్తుందో. అసలుకి ఏ పాట పెట్టినా బాగా డ్యాన్స్ వేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వేస్తుందో డ్యాన్స్. ఈ పాట మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి, ఏ పాట అనేది అయితే. ఓకేనా, మేమైతే జాతరకి వెళ్ళినప్పుడు తీసింది. అమ్మమ్మ వాళ్ళ ఊరికి జాతరకి వెళ్ళినాం కదా, మా ఫ్యామిలీ అంటే నేను, మా మమ్మీ, మా చెల్లి వెళ్ళినాం. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మేమందరం. అయితే ఇంకా అక్క వాళ్ళ మనవరాలు అయితే ప్రతి పాటకి దాని తగ్గట్టు డ్యాన్స్ వేస్తుంది. మా అక్క మనవాడు కూడా వేసిండు చాలాసేపు. అయితే ఇంకా నవ్విపోయినాం ఆ రోజు. అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. మీ ఇంట్లో కూడా ఇలా వేసే పిల్లలు, డ్యాన్స్ వేసే పిల్లలు ఉన్నారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఇదైతే మల్టీ టాలెంటెడ్ అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఇంకో అక్క కొడుకు అయితే తనకి దేవుడు వస్తాడనమాట, కొలుపు చెప్తాడు. ఇంకా తను చూడండి ఎలా మోనం ఎత్తుకొని ఎలా తిరుగుతుండో అసలుకి. దేవుడు వచ్చిండి. ఇంకా అలా ఊర్లో పీర్ల కొట్టమా ఏమంటారు మరి నాకైతే తెలియదు అనుకుంటున్నాను నేను. అక్కడైతే మసీద్ దగ్గర ఇలా చాలాసేపు అయితే వాళ్ళందరూ వచ్చేసి ఇలా చాలాసేపు అయితే చేసిరనమాట. మీ ఊర్లో దీన్ని ఏమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలా వేసేదాన్ని అయితే నాకు తెలియదు. అయితే ఇంకా చాలాసేపు ఇలా పీర్ల కొట్టం దగ్గర చాలాసేపు ఎగిరిరు. ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే మా మామయ్య వాళ్ళ ఇల్లు. ఈ పక్కనే అల్లు అర్జున్ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మీరు ఎవరైనా చూసారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మేము ప్రతిసారి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అయితే అక్కడ వాళ్ళ తాతయ్య, మాకు కూడా తాతయ్యే, అందుకోసం ఆ తాతయ్య దగ్గరికి అయితే వెళ్తాం. మా అమ్మని బాగా చూసుకుంటాడు ఆ తాతయ్య. అందుకోసం అయితే అక్కడికి వెళ్తాం. కనిపిస్తుందిగా డబల్ ఫ్లోర్. అక్కడ మొత్తం పక్కనే హనుమాన్ గుడి, ఆంజనేయ స్వామి గుడి అనమాట. వెనక వైపుకి వాళ్ళ బిల్డింగ్ అనమాట. మేమైతే ప్రతిసారి వెళ్ళినప్పుడైతే, మాకు కుదిరినప్పుడు వెళ్ళినప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈమెయితే ఎలా వేస్తుందో అసలుకి. బోనం నెత్తిన పెట్టుకొని కాలుతోటి ఎట్లా చేస్తుందో చూడండి. మీ సైడ్ అయితే ఇలా చేసేదాన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంత కూడా అసలుకి నాకైతే భయం వేసింది. నెత్తిన ఉండకుండా కింద పడుతుందా ఏమో బోనము అన్నట్టు భయం అయింది. కానీ తనకి ఇంత కూడా భయపడకుండా చాలాసేపు చేసింది. చూడండి ఎలా వేస్తుందో. ఈ డప్పులు కొడతా ఉంటే తను ఎట్లా ఎగురుతుందో. అంటే మావాడు దేవుడికి ఒడిబియ్యం పోసిండు, అందుకోసం వీళ్ళందరిని అయితే తీసుకొచ్చి ఇలా చేయించిండు. వాడికి కూడా దేవుడు వస్తాడు. కనిపిస్తుంది కదా తను వెనక నిలబడ్డాడు చూడండి దండలు వేసుకొని. అయితే ఇంకా వాళ్ళ టీం మొత్తం అయితే ఇలా ఎంత ఎంజాయ్గా చేసారు. తర్వాత మేమైతే ఇంకా జాతర దగ్గరికి వచ్చేసరికి బతుకమ్మలు అయితే కోలాటం అయితే వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.